తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘటనపై ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సెల్ ఫోన్లను సీజ్ చేసి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ దళిత విద్యార్థినికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. యూనివర్సిటీలోని ఫస్ట్ ఇయర్ విద్యార్థిని లోబరుచుకోవడమే కాకుండా ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు ఓ కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ రికార్డు చేసి ఆ వీడియోతో బాధిత విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విద్యార్థిని వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు వైస్ ఛాన్సలర్. అయితే బాధిత విద్యార్థిని ఒరిస్సాకు వెళ్లిపోయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్, ఇలా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు, కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే మీరు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్టప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఫండ్లు రిలీజ్ చేస్తున్నారు, 20 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈరోజు అదే పేద విద్యార్థికైనా ఒకవేళ తెలియకుండా ఏ ప్రైవేట్ యూనివర్సిటీలోనో కార్పొరేట్ యూనివర్సిటీ జరిగింటే. రెడీగా తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దళిత విద్యార్థిని లోబర్చుకుని ఆమె గర్భం దాల్చడానికి కారకుడయ్యాడు ఆ నిందితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి అతనే. సో ఇతనితో ఏకాంతంగా ఉన్నటువంటి ఆ విద్యార్థిని ఆ వీడియోని మరొక ప్రొఫెసర్ షూట్ చేసి ఆమెను మళ్ళీ లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ ఘటన పట్ల ఇన్ఛార్జ్ వీసీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, ఈ కేసులో ఎట్లా విచారణ చేస్తున్నారు పోలీసులు? రామ్దాస్, విద్యాబుద్ధులు చెప్పి తల్లిదండ్రులాగా ఉండాల్సిన అధ్యాపకులే ఈ విధంగా కీచక ఉపాధ్యాయులుగా మారుతున్న పరిస్థితి తిరుపతిలో వరుసగా కొనసాగుతుంది. గతంలో ఎస్వి యూనివర్సిటీలోని ఏదైతే ప్రతాప్ రెడ్డి అనే ప్రొఫెసర్ ఈ విధంగా ర్యాగింగ్ను ప్రోత్సహిస్తూ అమ్మాయిలను ఇబ్బందికరంగా వ్యవహరించడంతో అతన్ని సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేశారు. తాజాగా జాతీయ సాంస్కృతిక ఏదైతే సాంస్క్రిట్ యూనివర్సిటీలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందిన ఓ అమ్మాయి బీఈడి విభాగంలో చదువుతుంది. ఆ అమ్మాయిని లక్ష్మణ్ కుమార్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ లోబర్చుకుని ఆ అమ్మాయితో గడుపుతుండగా ఏదైతే శేఖర్ రెడ్డి అనే మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విజువల్స్ను వీడియో రికార్డింగ్ చేసి తనతో కూడా గడపాలంటూ కూడా డిమాండ్ చేయడము. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రాజేష్, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఈ నెల 1వ తేదీనే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా తొక్కిపెట్టాలని చూశారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నానికి అనూహ్యంగా విషయం బయటికి రావడంతో ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారులు బాధిత అమ్మాయి ఫిర్యాదు చేస్తే తప్ప తాము కేసు నమోదు చేయలేమని చెప్పడంతో పాటు డిఎస్పీ ఏదైతే తిరుపతి ఈస్ట్ డిఎస్పీతో పాటు పోలీసు అధికారులు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ అధికారులతో సుమారు గంట పాటు చర్చించారు. ఆ తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ఫిర్యాదు చేయడంతో అటు లక్ష్మణ్ కుమార్తో పాటు శేఖర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మొత్తం వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఇటు లక్ష్మణ్ కుమార్ వ్యవహారం ఓ స్థాయిలో ఉంటే ఆ తర్వాత శేఖర్ రెడ్డి మరి బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ఆ అమ్మాయిని తనతో గడపాలని డిమాండ్ చేయడం మరింత దిగజారుడు తనానికి సూచిస్తుంది. మొత్తం మీద ఈ రెండు విషయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. ఇద్దరి మీద కేసులు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు నిన్న అర్ధరాత్రి సమయంలో సాంస్క్రిట్ యూనివర్సిటీ ఆవరణంలో ఆందోళన కొనసాగించాయి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశామో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది, ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద ఏదైతే జాతీయ స్థాయిలో సాంస్క్రిట్ యూనివర్సిటీ ఒరిస్సా ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడుస్తుంది. ఇక్కడ ఏదైతే తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్థలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటైన యూనివర్సిటీలో పెత్తనం మొత్తం ఒరిస్సాతో పాటు ఇటు జాతీయ స్థాయిలో ఉన్న వారితోనే
నడపబడుతున్న నేపథ్యంలో గతంలో ఇదే యూనివర్సిటీలో గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతుందంటూ విద్యార్థి సంఘాల ఆందోళన చేసిన నేపథ్యంలో అప్పట్లో పోలీసులు నాకాబందీ మొత్తం యూనివర్సిటీ మొత్తం గాలించి కొంత గంజాయి కూడా పట్టుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ యూనివర్సిటీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం, నిరంతరము తనిఖీలు చేపడతామంటూ కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. అయితే లక్ష్మణ్ కుమార్ వ్యవహారం ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు. అతన్ని ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్తో పాటు అదేవిధంగా శేఖర్ రెడ్డి మీద ఫోక్సో కేసులు నమోదు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.